వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యూఆర్ వాచింగ్ జాక్ స్టాక్ ట్రావెల్. ఈ వీడియోలో మనం మలేషియా వెళ్తున్నామండి. ఆల్రెడీ మీరు తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో ప్రజెంట్ నేను వైజాగ్లో ఉన్నాను. వైజాగ్ నుంచి మనకి కౌలాలంపూర్కి ఫ్లైట్ ఉంది. మలేషియా కరెన్సీ వచ్చేసి మలేషియా రింగెట్ అండి. ఆల్రెడీ మనం ఇండియాలో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు క్యాష్ కొంచెం తీసుకెళ్ళి మలేషియా కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్ స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్ స్టాక్ ట్రావెల్. 2024లో ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అండి. అది కూడా ఇండియా టు మలేషియా. అప్ అండ్ డౌన్ వచ్చేసి నాకు 6,000 రూపీస్ పడింది. ఓన్లీ 6,000 రూపీస్. మన ఇండియాలో తిరిగితేనే మనకి మామూలుగా 8,000 10,000 అయిపోతుంది. కానీ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ 6,000లో అప్ అండ్ డౌన్ అంటే ఇండియా నుంచి మలేషియాకి, మలేషియా నుంచి ఇండియాకి నాకు కేవలం 6,000 రూపీస్ పడింది అనమాట. సో అది మటుకి చాలా హ్యాపీగా ఉంది. ఇది నేను ఎయిర్ ఏషియా దానిలో బుక్ చేసుకున్నానండి. ఆఫర్ ఇప్పుడు పోయా నన్ను అడగండి. ఆఫర్ ఉన్నప్పుడు మనం బుక్ చేసుకోవాలి. నా ఫ్లైట్ వచ్చేసి వైజాగ్ నుంచి నైట్ 10:30కి ఉందండి. మార్నింగ్ వెళ్ళేసరికి అక్కడ 4:30కి కౌలాలంపూర్ రీచ్ అవుతాను అనమాట. అండ్ టైమింగ్ వచ్చి ఇండియా కన్నా మలేషియా 2.5 hours ఫాస్ట్ ఉంటుంది, అంటే ముందు ఉంటుంది అనమాట. అండ్ ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయండి. హోటల్ ప్లస్ సిమ్ కార్డు అండ్ ఇమిగ్రేషన్ రిగార్డింగ్ ఇవన్నీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ప్లీజ్ వాచ్. సో గైస్, సెక్యూరిటీ చెక్ అయిపోయింది, ఇమిగ్రేషన్ అయింది. ఇమిగ్రేషన్లో ఏం అడగలేదండి. ఇమిగ్రేషన్లో జస్ట్ మీరు ఎన్ని రోజులు ఉంటున్నారు, ఎప్పుడు రిటర్న్ అవుతున్నారు అంతే. సింపుల్. ఇమిగ్రేషన్ చాలా ఈజీ. మలేషియాకి వెళ్ళడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? వ్యాలిడ్ పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్స్ ఇంక్లూడింగ్ రిటర్న్ టికెట్స్, హోటల్ బుకింగ్ కాపీస్, వీసా, ఫ్రీ వీసా మనకి, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షనల్, ఆర్టీపీసీఆర్ టెస్ట్, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ నాట్ రిక్వైర్డ్. మలేషియాకి వీసా ఫ్రీ అండి. సో ఎటువంటి ఛార్జెస్ లేవు. హ్యాపీగా ఫ్లైట్ టికెట్ తీసుకుని ఎక్కేయటమే. కానీ మలేషియన్ డిజిటల్ అరైవల్ కార్డ్ అని చెప్పేసి అది ఒకటి ఫామ్ ఉంటుంది, ఫిల్ చేయాలి. ఏం లేదండి, నేను స్క్రీన్ పైన ఇస్తాను ఆల్రెడీ. సింపుల్. జస్ట్ మీ డీటెయిల్స్, హోటల్ డీటెయిల్స్, రిటర్న్ ఎప్పుడు వస్తున్నారు ఇవి ఫిల్ చేస్తే సరిపోతుంది. సో ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనకి మెయిల్కి వస్తుందండి. మెయిల్లో మనకి మళ్ళీ పిన్ అని వస్తుంది. దాని గురించి ఏ టెన్షన్ పడకండి. జస్ట్ మీరు మళ్ళీ చెక్ చేసేసుకోండి. ఆ పిన్ నెంబర్ కొడితే మీకు కార్డ్ అండ్ డీటెయిల్స్ డిజిటల్ కార్డులోకి వస్తుంది. లేదంటే మీ మెయిల్కి వచ్చిన కాపీ కూడా తీసుకెళ్ళిపోవచ్చు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, చాలా ఈజీ. మొత్తానికి 2024లో 5 months పట్టింది భయ ఇంటర్నేషనల్ ట్రిప్కి రావడానికి. అంటే మే వరకు అసలు ఎటువంటి ఆఫర్స్ లేవండి. జస్ట్ ఇది వచ్చేసేసి మనకి మేలో పడ్డాయి ఆఫర్. అది కూడా ఎయిర్ ఏషియా ఒకటి పడింది, మలేషియాకి పడ్డాయి అనమాట. యాక్టివిటీస్ కానీ లేదంటే బస్ బుకింగ్ కానీ ఫెర్రీ బుకింగ్ కానీ అన్నీ ఇండియాలో చేసేసుకోండి. క్యాష్ తక్కువ క్యారీ చేయండి. మన ఇండియన్ కరెన్సీ తీసుకెళ్ళండి. కొంచెమే చేంజ్ చేసుకోండి మలేషియన్ రింగిట్స్. ఇక్కడ మన ఇండియాలో కూడా చేంజ్ చేసుకొని కొంచెం తీసుకొని వెళ్ళి అక్కడ మిగతా చేంజ్ చేసుకోండి. మేమైతే ఇక్కడ విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో చేంజ్ చేసుకున్నాను. కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం ఇక్కడ వచ్చాను ఎయిర్పోర్ట్లోనే. సో ఇక్కడ వచ్చేసి ఈరోజు ప్రైస్ వచ్చేసి 19.5 ఉందన్నమాట మనం ఇండియన్ కరెన్సీ ఇస్తే. సో నేను ఒక 250 చేంజ్ చేసుకున్నాను ఇక్కడ ఎయిర్పోర్ట్లో. మళ్ళీ అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. సో ఇది ఎంట్రన్స్ రాగానే లోపలే మనకి కరెన్సీ ఎక్స్చేంజ్ ఉందండి. మంచి ప్రైజే ఇచ్చాడు, 19.5 అన్నాడు. యాక్చువల్ రేటు మనకి మార్కెట్లో అయితే 17 ఉంది, ఇక్కడ 19 అన్నాడు. మనం మలేషియాలో ఎంత ఉంటుందో మనకి ఐడియా లేదు కాబట్టి చేంజెస్ కోసం ఇక్కడ తీసుకున్నాం. ఈరోజు రేట్ వచ్చి 19.5 ఉందండి. నేను 5,100 ఇచ్చాను. వీళ్ళు మనకి 250 మలేషియన్ రింగిట్స్ ఇచ్చారు. అండ్ మనం మలేషియాకి కౌలాలంపూర్ వెళ్తే మెయిన్ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు సిమ్ కార్డు కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇండియాలో ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ కానీ సెక్యూరిటీ చెక్ కానీ ఏం జరిగిందంటే, ఫస్ట్ మేము వచ్చామండి. వచ్చిన తర్వాత ఎయిర్ ఏషియా వాడిది సెక్యూరిటీ చెక్ స్కానర్ ఉంటుంది, స్కానర్ అయిపోయింది. దాని తర్వాత మెయిన్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే, ఎయిర్ ఏషియా వాడిది ఏదైతే కౌంటర్ ఉంటుందో అక్కడ 1,00,000 క్వశ్చన్లు వేస్తారండి. అక్కడే మీకు బాగా అంటే ఇమిగ్రేషన్లో ఏముంటుందో ఓన్లీ మనకి ఎయిర్ ఏషియా కౌంటర్లోనే A to Z అన్నీ అడుగుతారు. ఫ్లైట్ టికెట్స్ అడుగుతారు, రిటర్న్ టికెట్స్ అడుగుతారు, తర్వాత వచ్చే డిజిటల్ అరైవల్ కార్డు అడుగుతారు, హోటల్ బుకింగ్ అడుగుతారు, చాలా డీటెయిల్స్ అడుగుతారండి. అక్కడే తెలిసిపోతుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత బోర్డింగ్ పాస్ ఇచ్చేస్తారు. బోర్డింగ్ పాస్ తీసుకొని మనము ఇమిగ్రేషన్కి వచ్చేయటమే. ఇమిగ్రేషన్లో మటుకి జస్ట్ మీరు ఎప్పుడు రిటర్న్ అవుతున్నారు, పర్పస్ ఏంటి అన్ని తీసుకుని ఇమిగ్రేషన్ మటుకు చాలా ఈజీ. తర్వాత సెక్యూరిటీ చెక్ ఈజీగా అయిపోతుంది. దెన్ బోర్డింగ్ అయిపోతాం. సో నాకు కూడా టైం అయింది, బోర్డింగ్కి వెళ్దాం పదండి.
ఈ ట్రిప్ వచ్చి నేను మొత్తం కౌలాలంపూర్ వెళ్ళిన తర్వాత 1 by 1 క్లియర్గా చెప్తానండి. ఎప్పుడు వెళ్తున్నాను, ఏంటి, ఎన్నింటికి వెళ్తున్నాను, ఇవన్నీ ల్యాండింగ్ అయిన తర్వాత హ్యాపీగా కూల్గా చెప్తాను. ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడైనా కానీ టెన్షన్ ఉంటుంది, కానీ విశాఖపట్నం చాలా కూల్గా ఉందండి. ఎయిర్పోర్ట్ సింపుల్గా ఉంది. సో గైస్ లక్కీగా ఉండే సీట్ అయితే మనకి వచ్చేసింది. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు కౌలాలంపూర్ మలేషియా. రాత్రి 10:30కి వైజాగ్లో ఎక్కానండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి కౌలాలంపూర్ వచ్చేసరికి 5:30 అవుతుంది. అంటే వీళ్ళది 2.5 hours ఫాస్ట్ కదా. సో ఇక్కడ టైం వచ్చేసి 5:30 అయింది. వెళ్ళి లగేజ్ కలెక్ట్ చేసుకున్నాం కదండి. సో కౌలాలంపూర్లో కూడా ఫస్ట్ ఇమిగ్రేషన్ అండి, దాని తర్వాత బ్యాగేజ్ కలెక్షన్ అనమాట. ముందు మనం ఇమిగ్రేషన్ చేసుకుంటే బయటకు వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే సిమ్ కార్డు ఇవన్నీ తీసుకుంటాము. సిమ్ కార్డ్ నేను ఆల్రెడీ బుక్ చేశాను. 400 రూపీస్ ఎంత పడింది ఆన్లైన్లో. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఎయిర్ ఏషియా ఏంటంటే మనకి ఆఫర్లో ఉన్నప్పుడు 7 kg బ్యాగేజ్ ఇస్తాడండి. ఓన్లీ క్యాబిన్ బ్యాగేజ్, సెకండ్ బ్యాగేజ్ ఇవ్వడు. సో కౌలాలంపూర్లో ఇమిగ్రేషన్ అయిపోయిందండి. ఏం లేదు, జస్ట్ స్టాంపింగ్ వేసి ఇచ్చేస్తారు. మలేషియన్ డిజిటల్ అరైవల్ కార్డ్ చూసి స్టాంప్ వేసేస్తారు అనమాట. ఇప్పుడు మనం బ్యాగేజ్ కలెక్ట్ చేస్తాం. ఇదంతా బ్యాగేజ్ కలెక్షన్. అండ్ మలేషియన్ లాంగ్వేజ్ వచ్చి మలే. మలేషియాలో డ్రింకింగ్ వాటర్ గ్లాస్ చూస్తారా, కోన్ షేప్లో ఉంటుంది. ఇలా ఉంటుంది. రెస్ట్ సాంగ్ ఉందండి. ఇక్కడ సిమ్ కార్డ్వి చాలానే ఉన్నాయండి. హాట్లింక్ అంట, డీజీ సిమ్ కార్డు. సో మనం కొంచెం బయటకు వెళ్ళగానే మనకి సిమ్ కార్డ్వి అది అన్నీ ఉంటాయి. ఫుడ్ కోర్ట్లో చూడండి చికెన్ ఎలా తీస్తారు. సిటీలోకి వెళ్ళాలంటే KLIA ఎక్స్ప్రెస్ అని ఉంటుందండి. KLIA ఎక్స్ప్రెస్. సో దీంట్లో మనకి స్పీడ్ ట్రైన్ ఉంది, బస్ ఉంది, మోనో ట్రైన్ కూడా ఉన్నట్టుంది. సో ఇవి తీసుకొని వెళ్ళిపోతాం. పూర్తిగా బయటకు వచ్చేసేయాలండి. బయటకు వచ్చేస్తే ఇక్కడ జయ గ్రాసరీ అని ఉంటుంది. డిజీ సిమ్ కార్డు ఇస్తాడు. సో పక్కన ఉంది షాపు, ఎల్లో కలర్. సో ఇది డిజీ సిమ్ కార్డు స్టోర్ అండి. ఇక్కడికి మనం ముందుగానే ప్రీ ఆన్లైన్ బుక్ చేసుకుని రావచ్చు. ఇంకా దీంట్లో వచ్చి 30 days 40 GB డేటా వస్తుంది. అన్లిమిటెడ్ డేటా అండ్ అన్లిమిటెడ్ కాల్స్ అంటాం. ఇందుకే సిమ్ కార్డ్ ప్రైస్ చెప్తారు కదా, 400 రూపీస్ అండి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. లెవెల్ 2లోకి వెళ్తే KLIA ఎక్స్ప్రెస్ దొరుకుతుందండి. లెవెల్ 1లోకి వెళ్తే మనకి బస్ దొరుకుతాయి. బస్కి వెళ్ళిపోవడం కదండి. ఇక్కడ బస్ పే ఉందండి, కిందకి వెళ్ళాలి. ఇక్కడ మన బస్ టికెట్ తీసుకోవచ్చండి. మనోడు వచ్చాడు, ఏమంటున్నాడంటే నా కార్డు పెట్టి చూపిస్తాను. KL సెంటర్కి వెళ్ళడానికి 15 ringgits తీసుకుంటున్నాడండి. సో ఇది టికెట్. ఇంకా 2 కావాలి మాకు. ఇది డిస్ప్లేలో మనం ఆన్లైన్ మనకి ఇప్పుడు క్రెడిట్ కార్డ్ పెడితేనే వస్తున్నాయి ఇక్కడ. సో ఇక్కడ క్రెడిట్ కార్డే అండి, క్యాష్ అలో చేయట్లేదు. మేము KL సెంటర్కి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నాము. ఇది టికెట్స్. మా బస్ వచ్చేసి 6:30కి ఉంది. ఇదంతా లెవెల్ 1 అనమాట ఎయిర్పోర్ట్లో. సో ఇక్కడ నుంచి మనకి KL సెంటర్కి బస్సెస్ ఉంటాయి. 15 ringgits తీసుకుంటారు అడల్ట్కి, 10 ringgits ఏమో పిల్లోడికి, కిడ్స్కి. సో ఈ బస్సులు KL సిటీకి వెళ్తాయండి.
1 అవర్ తర్వాత కేఎల్ సెంటర్కి వచ్చేసామండి. ఇదంతా కేఎల్ సెంటర్ అండి. సో మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే సరిపోతుంది. అది మోనో రైల్ అక్కడ ఉంటుంది. సో మోనో రైల్కి వెళ్ళాలంటే ఇట్లా ఎస్కలేటర్ ఎక్కేసేయండి సరిపోతుంది. కేఎల్ సెంటర్ నుంచి మనం బుకిట్ బింతానికి వెళ్ళాలండి. 1 2 3 4 5 6 ఎంఆర్. సో మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి బుకిట్ బింతానికి వెళ్ళాలి. 6 గ్రీన్ లైన్. ఇది వచ్చి మలేషియన్ రింగిట్ అండి. 1 రింగిట్ ఈక్వల్ టు 17.5 ఉంది ఈరోజు రేటు. సో ఇది 1 రింగిట్, అది 5 రింగిట్, అండ్ ఇది 10 రింగిట్, 20 రింగిట్, 50 రింగిట్. City for the Bukit Bintang. Okay. So any tickets? Okay. All right. Change కూడా వచ్చింది. ఇది మోనో రైల్ అండి. కూర్చో. Tun Sambatan. Next station, Tun Sambatan. బుకిట్ బింతానికి అయితే వచ్చేసామండి 9:30కి. సో బయటకు వెళ్ళాలంటే కాయిన్ వేసేసి వెళ్ళిపోతాం. బుకిట్ బింతాన్ అండి, మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. బుకిట్ బింతాన్లో రూమ్ తీసుకున్నప్పుడు మటుకి మనం ఒక 100 రింగిట్స్ మనము అడ్వాన్స్ కింద ఇవ్వాలండి వాళ్ళకి, డిపాజిట్. మళ్ళీ రిఫండ్ ఇచ్చేస్తారు. సో గైస్, బుకిట్ బింతాన్లో మేము తీసుకున్న హోటల్ అంబాసిడర్ అనమాట. ఇది వచ్చేసి పర్ డేకి 2500 పడింది. కార్డు ఇచ్చాడు. జస్ట్ మనం ప్యాక్ చేసి లోపలికి వెళ్తే ఇదే కార్డు తీసుకోండి. ఇదంతా రూము. విండో వ్యూ కూడా ఇచ్చాడు. టేబుల్, వాష్రూమ్ చూపిస్తాను. ఇది వాష్రూమ్ బాగుంది, నీట్గా ఉంది. షవర్ లోపల ఇచ్చాడు. ఓకే, గ్రీజర్ కూడా ఇచ్చాడండి. ఇదంతా బెడ్, టేబుల్ ఒకటి ఇచ్చాడు, టీవీ, కబోర్డ్స్ కూడా ఇచ్చాడు. సో మనకి ఒక ఇక్కడ విండో వ్యూ ఇచ్చాడు. కేఎల్ టవర్ కనబడుతుంది చూసారా. అండ్ ఇక్కడ కూడా అది న్యూ టవర్ ఒకటి కట్టారు కదండి, అది అక్కడే అనిపిస్తుంది. సూపర్. ఇది మోనో రైల్ ట్రాక్ అనమాట. ఇది ట్రైన్ వస్తే చూపించామండి, ఇప్పుడు ట్రైన్ రావట్లేదు. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి, డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.